ఓకే, ఇప్పుడు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. మీకు ప్రత్యర్థులుగా ఎంఐఎం ఉంది, తర్వాత బీజేపీ ఉంది, ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. మీకు గట్టి పోటీ ఎవరితో అనుకుంటున్నారు? మాకు ఒక్క విషయం ఇక్కడ ఆలోచించాలండి. 4 పర్యాయాలు ఎంఐఎం అవునా? ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ. కాంగ్రెస్ ఇక్కడ ఈ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ. మరి మేమేమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీ. ఇవాళ మీరు అన్నమాట ఎవరితో మీకు గట్టి పోటీ అని అంటే ఈ పార్టీలతో పోటీ కాదండి. మాకు ఏదైతే ఈ ప్రజలకు వీళ్ళు ఏదైతే మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉన్నారో, మతాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకోవాలన్న చూసే వాళ్ళతోనే నా పోటీ. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది ఎంఐఎం చేసినా వారితోనే నాకు పోటీ, బీజేపీ చేసినా వారితోనే నాకు పోటీ. ఎందుకు అని అంటే అది లేకపోతే ఏమి చేయకపోయినా మా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు, అభివృద్ధి పదంలో నడుస్తారు. అట్లా మీకు ఎవరు అనిపిస్తున్నారు? ఏ పార్టీ అనిపిస్తుంది? ఇప్పుడు బీజేపీ అట్లా కరుడు కట్టిన పార్టీగా నాకు అనిపిస్తుంది. నాకు ఎంఐఎం దగ్గర నేను ఎంఐఎం ఏదైనా మతతత్వ రాజకీయాలు చేస్తే నేను తీవ్రంగా ఖండిస్తా, అడ్డుకుంటా, నిలదీస్తా ఆ పార్టీని. కానీ అవకాశం ఇస్తలేరు. మరి నేను ప్రజాక్షేత్రంలో పోతున్నప్పుడు నేను ఇక్కడ విఘ్నులైనటువంటి ప్రజలు తను పని చేసుకుంటా పోతూ ఉన్నాడు. ఇక్కడ నేను పని చేయాలన్న ఆకాంక్షతో నేనున్నా, అక్కడ కేవలం మాటలతోనే గెలవాలని తనుంది. నాకు అడ్డు ఎవరు పడుతున్నారు? నేను ఎంఐఎంని ఈజీగా నేను ఎదుర్కొంటా. ఇవాళ నాకు ఎంఐఎంకే పోటీ నిజంగా చెప్పాలనంటే. ఎందుకు అని అంటే ఇప్పుడు మాధవిలత ఏం చేసిందని ఓటు అడుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు మొన్న 3 మాసాలు అయ్యింది. ఇంకా మొత్తం వాళ్ళు ఏమి చేస్తున్నారు, ఏం చెయ్యాలో, ఎంతవరకు చేరిందో ఇవన్నిటి మీద వారికి మొత్తం స్పష్టత లేదు. ఎంఐఎం ఒక అధికారం లేనటువంటి పార్టీ. నేను అధికారంలో ఉండి వాళ్ళ కడుపు నింపినటువంటి అభ్యర్థిని, ఆ పార్టీకి చెందిన అభ్యర్థిని. ఇందులో ఓటు ఎవరు అడగాలి? ఎంఐఎం అడగొద్దు, బీజేపీ అడగొద్దు, కాంగ్రెస్ అడగొద్దు. ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఓకే, నేను ఎంఐఎం ప్రత్యర్థి అని ఎందుకు అంటున్నా అంటే 4 పర్యాయాలు వాళ్ళు గెలిచిరు కాబట్టి ప్రత్యర్థి అంటున్నాను నేను. బీజేపీ వాళ్ళు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేమి మతతత్వ రాజకీయాలు చేస్తలేను. నా నినాదం కేవలం అభివృద్ధి నినాదం. నా అభివృద్ధి నినాదానికి నువ్వు మతతత్వ శక్తులుగా నువ్వు విజృంభించి నా పాత బస్తీ లోపల నువ్వు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే నేను ముందు నిన్ను ఖండిస్తా. ఓకే, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను ఒక మంచి బ్యూటిఫుల్ పాయింట్ చెప్తా మీకు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేనా? అవును. అప్పుడు అక్బర్ గారు ఏదో మాట్లాడిండ్రు. దానికి చట్టం తన పని తను చేసుకుంటూ పోయిందా? అవును. వెరీ గుడ్. మళ్ళీ తర్వాత మొన్న రాజాసింగ్ గారు ఒకరు మాట్లాడిండ్రు. చట్టం తన పని తను చేసుకుంటూ పోయిందా? అవును. ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఇంత బలమైన రాజ్యాంగం ఇచ్చినప్పుడు ఇక మతతత్వ శక్తులు మనుగడ ఎట్లా సాగిస్తాయి అని అంటున్నా నేను. ఇటువైపు కానీ అటువైపు కానీ. సో ఇప్పుడు ఎంఐఎం అంటే ముస్లిం వాళ్ళను ఓట్లు అడుగుతారు. తర్వాత మాధవిలత అంటే ఒక లేడీ, ఒక మహిళ ఓట్లు అడుగుతారు. తర్వాత భారతీయులు అని చెప్పేసి, హిందూ మతం అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతారు. సో మీ దగ్గర వీళ్ళిద్దరిని ఓడగొట్టడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? నేను అదే చెప్తున్నా కదా. 4 పర్యాయాలు గెలిచిన అసదుద్దీన్ గారు ప్రజలకు ఏమీ చేసే అవకాశం వాళ్ళకి రాలే. ఎందుకంటే అధికారం వాళ్ళ దగ్గర లేదు. ఇక మాధవిలత అంటవా, వాళ్ళ దగ్గర కూడా అధికారం లేదు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని కూడా పాత నగరంలో వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. నా విషయానికి వస్తే మా ముఖ్యమంత్రి, మా కేసీఆర్ గారు
ఎన్ని సంక్షేమాలు తెచ్చినా కానీ ప్రజల మధ్యలో ఏమంటారు ఆ డిఫరెన్స్ చూడలేదు. ప్రజలందరూ ప్రజలే, వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఎవరైనా కానీ మనము రాజధర్మం అనేది పాటించాలి. రాజధర్మం పాటించే వ్యక్తులకు ప్రజల మధ్యలో విభేదాలు కనిపించొద్దు, భేదాలు కనిపించొద్దు. అట్లని కళ్యాణ లక్ష్మి పెడితే షాదీ ముబారక్ పెట్టిండే. దళిత బంధు ఇస్తే కేవలం దళితులు కాదు, మైనార్టీలను కూడా జోడించిండే. డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే కేవలం హిందువులకే వేయలే, మైనార్టీలకు కూడా ఇచ్చిండే. నేనేమంటున్నా అంటే ఈ సంపన్న దేశాలకు ధీటుగా ఎదుర్కోవాల్సిన భారతదేశం ఇవాళ మతతత్వ రాజకీయాల ముసుగులో గనక ఆ నెట్లో గనక పోయినట్టయితే ఈ దేశానికే గడ్డుకాలం. ఇవాళ కరుడుగట్టిన మత ఛాందస్సుల యొక్క దేశాలు పతనమైపోయినాయి. దీనివల్లనే అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, మా స్వేచ్ఛను హరించకపోతే చాలు. నేను అదే చెప్తున్నా మాధవీలత గారికి, మీరు ఏమీ చేయలేదు, మీకు ఓటు అడిగే హక్కే లేదు.